హలో ఆల్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ కొన్ని రోజుల నుంచి మనం న్యూస్లో చూస్తున్నాం అండ్ ఇన్ ద కమింగ్ మంత్స్ ఆల్సో ఇట్ విల్ బీ ఇన్ ది న్యూస్. అంత పొటెన్షియల్ టాపిక్ ఇది మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ కింద చదువుకోవచ్చు, వరల్డ్ హిస్టరీలో కంట్రీ టు కంట్రీ రిలేషన్స్ మధ్య కూడా చదువుకోవచ్చు. సో ఆ టాపిక్ ఏంటి అంటే యుఎస్ స్ట్రైక్స్ ఆన్ యెమెన్. సో మనకి ఆల్మోస్ట్ ఎడిటోరియల్స్లో న్యూస్లో కనిపిస్తుంది, రైట్? యుఎస్ వర్సెస్ యెమెన్ వార్ అని చెప్పేసి. సో యుఎస్ ఏమో యెమెన్ మీద స్ట్రైక్స్ చేస్తుంది, యెమెన్లోని హౌదీ అనే గ్రూప్ కూడా యుఎస్ మీద బ్యాక్ రిటాలియేట్ చేస్తున్నారు, స్ట్రైక్ చేస్తున్నారు. అసలు ఈ ఫైట్ ఎందుకు నడుస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. ఒక్కసారి ఈ స్టోరీ తెలుసుకుంటే కమింగ్ ఎడిటోరియల్స్లో ఆర్ పేపర్స్లో ఆ టాపిక్ రిలేటెడ్ ఏది వచ్చినా సరే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఐల్ సింప్లిఫై దట్ స్టోరీ. సో బిఫోర్ వి ఎంటర్ ఇన్ టు ద టాపిక్, మనం యెమెన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వరల్డ్ మ్యాప్లో యెమెన్ ఎక్కడ ఉందో మనకు తెలియాలి. ఇట్ బిలాంగ్స్ టు మిడిల్ ఈస్ట్. ఒకసారి ఈ మ్యాప్లో చూడండి, దిస్ ఈజ్ యెమెన్, ఈ ఆరెంజ్ కలర్డ్ పార్ట్. జాగ్రఫికల్ లొకేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి యెమెన్ చూడండి, వెరీ ప్రాక్సిమేట్లీ లొకేటెడ్ టు రెడ్ సీ, గల్ఫ్ ఆఫ్ ఏడెన్. అండ్ ఈ రెడ్ సీని గల్ఫ్ ఆఫ్ ఏడెన్ని కనెక్ట్ చేస్తున్న ఈ వాటర్ స్ట్రేట్ ఉంది చూసారా, దీన్ని ఏమంటారు? బాబెల్ మాందబ్ స్ట్రేట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ జాగ్రఫికల్ లొకేషన్. రెడ్ సీ, బాబెల్ మాందబ్ స్ట్రేట్, గల్ఫ్ ఆఫ్ ఏడెన్. అయితే ఇవాల్టి మన టాపిక్లో ఈ రెడ్ సీ ఇది చూసారు, ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గొడవ ఇక్కడే జరుగుతుంది, మన కాంటెక్స్ట్ ఇక్కడే తయారైంది కాబట్టి. బిఫోర్ వి గో ఫర్దర్, ఒకసారి నైబరింగ్ కంట్రీస్ కూడా చూడండి. యెమెన్కి ఇమ్మీడియట్ నైబర్ ఎవరు? సౌదీ అరేబియా. చాలా ఇంపార్టెంట్ మన స్టోరీలో. ఇక్కడ ఇరాన్ ఉంది, ఇరాన్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. ఠీకే, ఒకసారి కంట్రీస్ లొకేషన్ చూసారు కదా, లెట్స్ గో. ఇవాళ మనం ఏం నేర్చుకోబోతున్నాం అనేది ఇది. మోస్ట్లీ మనం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మీద ఫోకస్ చేస్తాం, బికాజ్ మనకి తెలియాలి కాబట్టి కాంటెక్స్ట్, ఎందుకు రెండు కంట్రీస్ ఫైట్ చేస్తున్నాయని. తర్వాత వాటి ఇంప్లికేషన్స్ ఏంటి, పూరా ప్రపంచం మీద ఇంప్లికేషన్స్ ఏంటి, ఇండియా మీద ఏంటి, వే అవుట్ ఏంటి, అది డిస్కస్ చేసి మనం టాపిక్ క్లోజ్ చేద్దాం. ఓకే, లెట్స్ గో. ఫస్ట్ వచ్చి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తెలియాలంటే మనం టైం ట్రావెల్ చేసి 1990s పీరియడ్కి వెళ్ళాలి. ఓకే, యాక్చువల్గా యెమెన్లో డిఫరెంట్ ట్రైబల్ గ్రూప్స్ ఉంటారు, గ్రూప్ ఆఫ్ కమ్యూనిటీస్ ఉంటారు. అందులో ఒక మైనారిటీ కమ్యూనిటీ, ఒక మైనారిటీ ట్రైబల్ కమ్యూనిటీ ఒకటి ఉంటుంది. వాళ్ళే జైదీ కమ్యూనిటీ, జైదీ అని కూడా ప్రొనౌన్స్ చేయొచ్చు. ఓకే, దీస్ ఆర్ గ్రూప్ ఆఫ్ ట్రైబల్ పీపుల్. అయితే వాళ్ళు కొన్ని వందల సంవత్సరాలుగా పవర్లో ఉన్నారు, ఫర్ సెంచురీస్. కానీ ఎప్పుడైతే ఈ యెమెన్ రెండు ఫ్యాక్షన్స్గా డివైడ్ అయిపోయి దెన్ మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత ఒక యుద్ధం జరిగి కలిసిపోయి ఒక సింగిల్ కంట్రీగా ఫామ్ అయ్యారో, ఈ ప్రాసెస్ ఆఫ్ యూనిఫికేషన్లో ఏమైందంటే ఈ ట్రైబల్ కమ్యూనిటీ యొక్క పవర్ చాలా తగ్గిపోయింది. వాళ్ళు ఆల్మోస్ట్ నార్త్కి కన్ఫైన్ అయిపోయారు, నార్త్ యెమెన్కి కన్ఫైన్ అయిపోయి మైనారిటీగా ఉంటున్నారు. ఎప్పుడెప్పుడు మళ్ళీ ఆపర్చునిటీ వస్తుందా పవర్లోకి రావడానికి అని వెయిట్ చేస్తున్నారు అనమాట. అయితే మనకి ఇస్లాంలో 2 సెక్ట్స్ ఉంటాయని తెలుసు, వరల్డ్ హిస్టరీ చదివిన వాళ్ళకి డెఫినెట్లీ తెలుస్తుంది. ఆ 2 సెక్ట్స్ ఏంటి? షియా సెక్ట్ ఒకటి, సున్నీ సెక్ట్ ఒకటి, రైట్? మనం ఈ మిడిల్ ఈస్ట్లో చూసామనుకోండి, కొన్ని ఇస్లామిక్ సెక్ట్స్లోనేమో ఇస్లామిక్ కంట్రీస్లో షియా ఐడియాలజీ ఫాలో అవుతుంటారు, కొన్ని ఇస్లామిక్ కంట్రీస్ ఏమో సున్నీ ఐడియాలజీ ఫాలో అవుతారు. షియా వర్సెస్ సున్నీ గొడవలు ఎప్పుడు జరుగుతూ ఉంటాయి, రెండు ఐడియాలజీస్కి పడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సున్నీ మెజారిటీ కంట్రీస్ సౌదీ అరేబియా, ఈజిప్ట్, టర్కీ, సిరియా, ఇలా. షియా మెజారిటీ చూడండి, ఇరాక్, ఇరాన్, ఇలా. అలాగే ఈ షియా మెజారిటీ అని అంటున్నాం కదా, యెమెన్లో కూడా మనకి కొంచెం షియా మెజారిటీ కనిపిస్తుంది. ఎస్పెషలీ మనం ఏదైతే జైదీ కమ్యూనిటీ మాట్లాడుతున్నాం కదా, వాళ్ళు ఈ షియా సెక్ట్కి సంబంధించిన వాళ్ళు. సో ఈ షియా జైదీ కమ్యూనిటీకి సున్నీ వాళ్ళకి పడదు. ఆల్ రైట్, సరే. మనకి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏంటి? యెమెన్ అనే కంట్రీలో జైదీ అనే ఒక ట్రైబల్ కమ్యూనిటీ గ్రూప్ ఉంది. వాళ్ళు పవర్లోకి వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారు. మరి వాళ్ళకి ఆపర్చునిటీ ఎప్పుడు వచ్చింది చూద్దాం. 1990s అని చెప్పాను కదా, అక్కడికి వెళ్తామని చెప్పాను కదా. ఎందుకంటే ఆ టైంలో పవర్లో ఉన్న రూలర్ ఎవరంటే ఈయన అలీ అబ్దుల్లా సలేహ్. దిస్ పర్సన్, ఈ ఫేస్ బాగా గుర్తుపెట్టుకోండి, మనకి స్టోరీలో చాలా అవసరం. ఈయన ఫర్ డీకేడ్స్ యెమెన్ని పరిపాలించాడు యాజ్ ఎ ప్రెసిడెంట్. కానీ ఈయన టైంలో కంట్రీ హ్యాపీగా ఉందా అంటే లేదు. చాలా ఎకనామిక్ క్రైసిస్, మ్యాసివ్ కరప్షన్, ఫెమైన్స్,
ఈవెన్ సివిలియన్స్కి తిండి, ఫుడ్, షెల్టర్, బేసిక్ నీడ్స్ కూడా దొరకని పరిస్థితి. ఆయన రూల్లో యెమెన్ అంత ప్రాబ్లమ్స్ని చూస్తుందన్నమాట. సో వైడ్ స్ప్రెడ్ కరప్షన్, హ్యూమన్ రైట్ వయలేషన్స్, అంటే ఇష్టం వచ్చినట్టు చంపేయడము, స్ట్రైక్స్, ఇలాంటివి అనమాట. ఆల్సో ఇంకొక ఆపర్చునిటీ చూడండి, ఈయన టైంలోనే 9/11 అటాక్స్ జరిగాయి. 9/11 అంటే మనకేం గుర్తొస్తుంది? అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ట్విన్ టవర్స్ ఉన్నాయి కదా, ఆ ట్విన్ టవర్స్ని ఆల్-ఖైదా వాళ్ళు, కరెక్ట్, ఆల్-ఖైదా వాళ్ళు కూల్ చేశారు. వీళ్ళెవరు? ఒక టెర్రరిస్ట్ వింగ్ ఇరాక్ నుంచి ఆపరేట్ చేస్తూ అమెరికాలోని ట్విన్ టవర్స్ని కూల్చారు. అమెరికా కామ్గా కూర్చుంటుందా? డెఫినెట్లీ రిటాలియేట్ చేస్తుంది కదా. సో అమెరికా ఏం ప్రామిస్ చేస్తుందంటే మిడిల్ ఈస్ట్లో ఎక్కడెక్కడ ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉన్నాయో వాళ్ళని కంప్లీట్లీ నిర్మూలిస్తాము అని చెప్పి. ఈ ప్రాసెస్లో మిడిల్ ఈస్ట్కి చాలామంది పర్సోనల్ని, ఆర్మ్స్, అమ్యూనిషన్స్ని, ఇంటెలిజెన్స్ ఫోర్సెస్ని అమెరికా పంపిస్తుంది. ఈ పంపే ప్రాసెస్లో అమెరికా వాళ్ళు అబ్దుల్లాతో మాట్లాడతారు, మీ యెమెన్లో కూడా ఒక ఆల్-ఖైదా గ్రూప్ ఉంది, ఒక ఆల్-ఖైదా వింగ్ ఉంది, దాన్ని నిర్మూలించాలంటే మా వాళ్ళు మీ దగ్గరకు వస్తారు, ఒప్పుకోండి, ప్లీజ్ లెట్ అవర్ పీపుల్ ఇన్ టు యువర్ కంట్రీ అని చెప్పి. దానికి అబ్దుల్లా ఒప్పుకుంటారు. సో అమెరికా నుంచి పీపుల్ని లోపలికి రానిచ్చారు. దాని తర్వాత సౌదీ ఇన్ఫ్లుయెన్స్, ఈయన మీద ఒక కంప్లైంట్ ఏంటంటే ఎక్కువగా సౌదీ అరేబియా ఇన్ఫ్లుయెన్స్ మీద పనిచేస్తారు, వాళ్ళతో కొలాబరేట్ అయి పనిచేస్తారు అనేది ఈయన మీద కంప్లైంట్. ఇది డెఫినెట్లీ జైదీ కమ్యూనిటీకి నచ్చదు. మనం ఇప్పుడే ఒక ట్రైబల్ కమ్యూనిటీ గురించి చూసాం కదా, వాళ్ళకి నచ్చదు, ఎందుకంటే వాళ్ళకి అవుట్ సైడ్ ఇన్ఫ్లుయెన్స్ అనేదే నచ్చదు. ఆల్సో సౌదీ అరేబియా నచ్చదు, ఎందుకంటే వాళ్ళు సున్నీ మెజారిటీ కంట్రీ, వీళ్ళేమో షియా మెజారిటీ. చూస్తే అబ్దుల్లానేమో అక్కడ అమెరికా వాళ్ళతో కనెక్షన్స్ పెట్టుకుంటున్నారు, సౌదీ వాళ్ళతో కనెక్షన్స్ పెట్టుకుంటున్నారు. సో ఇది ఒక మేజర్ రీజన్, అర్జెంటుగా ఈయనని దించేయాలి పవర్ నుంచి అని వెయిట్ చేస్తున్నారు. అరబ్ స్ప్రింగ్ అప్రైజింగ్, ఇంకొక ఆపర్చునిటీ ఎప్పుడు వచ్చిందంటే మనం ఒకసారి మిడిల్ ఈస్ట్ని, వెస్ట్ ఏషియాని 2011 టైంలో చూసామనుకోండి, చాలా కంట్రీస్లో లైక్ తునీసియా, ఈజిప్ట్, సిరియా ఇలాంటి కంట్రీస్లో ఓల్డ్ అథారిటేటివ్ రూలర్స్ ఉంటారు, ఓల్డ్ రిజైమ్స్ ఉంటాయి కదా, వాళ్ళని బయటికి తీసి కొత్త రూల్ రావాలి, కొత్త గవర్నమెంట్ ఫామ్ అవ్వాలని పీపుల్ చాలామంది ఫైట్ చేయడానికి స్ట్రీట్స్ మీదకి వచ్చేసారు, లైక్ రూలర్స్ని దించేసి కొత్త వాళ్ళని తీసుకురావాలి అని. సేమ్ ఇదే అప్రైజింగ్ మనకి యెమెన్లో కూడా కనిపిస్తుంది. బికాజ్ యెమెన్లో అబ్దుల్లాతో పీపుల్ అన్హ్యాపీగా ఉన్నారు, ఆయనను తీసేయాలి కదా. సో ఈ అప్రైజింగ్లో చాలా ప్రెషర్ వస్తుంది అనమాట అబ్దుల్లాకి, ఎలా అయినా సరే దిగిపోవాలి అని. ఫస్ట్ ఆయనకి ఇష్టం ఉండదు దిగిపోవడానికి, కానీ సౌదీ అరేబియా మీడియేట్ చేస్తుంది. సౌదీ అరేబియా వచ్చి ఏం చెప్తుందంటే, చూడండి అక్కడ హౌదీస్ చాలా పవర్ఫుల్ అవుతున్నారు, ఠీకే, మీరు పవర్ నుంచి దిగాలని చాలా ఎక్కువ ప్రెషర్ ఉంది, మీరు దిగిపోండి అని చెప్పి ఈయనని కన్విన్స్ చేస్తారు. ఆయన అప్పటిదాకా కరప్షన్లో వెల్త్ ఏదైతే కూడగట్టుకున్నారో అదంతా తీసుకొని, ఆయనకి గవర్నమెంట్లో కొంతమంది లాయలిస్టులు ఉంటారు, ఆయన మనుషులు ఉంటారు, వాళ్ళతో అలాగే కాంటాక్ట్ పెట్టుకొని గవర్నమెంట్ నుంచి దిగిపోతారు. దిగిపోయేటప్పుడు ఏం చేస్తారంటే ఈయన కొత్త పర్సన్, వైస్ ప్రెసిడెంట్ అబ్దుర్ రబు మన్సూర్ హదీ, ఈయనకి పవర్ ఇచ్చి అబ్దుల్లా దిగిపోతారు. సో ఇప్పుడు మన కొత్త ప్రెసిడెంట్ ఎవరు యెమెన్కి? మన్సూర్ హదీ. ఈయనని ఎవరు కూర్చోబెట్టారు? సౌదీ అరేబియా, దట్ టు జీసీసీ మీడియేటెడ్. జీసీసీ అంటే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్. కొన్ని ఇస్లామిక్ కంట్రీస్ అరౌండ్ 6 ఒక గ్రూపింగ్ ఫామ్ అయ్యారు, సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, ఖతర్, యుఏఈ, ఒమాన్. దీనికి మెయిన్ లీడ్ సౌదీ అరేబియా ముందుండి హదీని కూర్చోబెట్టారు. సరే, మన్సూర్ హదీ వచ్చాకైనా హౌదీ వాళ్ళు హ్యాపీ అయ్యారా అంటే డెఫినెట్లీ నో, ఎందుకంటే ఈయన వచ్చాక పరిస్థితి ఇంకా బ్యాడ్ అవుతుంది. టూ మచ్ కరప్షన్, టూ మచ్ క్రైసిస్, ఇంకా సౌదీ అరేబియా కంట్రోల్ ఎక్కువైపోతుంది. బికాజ్ ఈసారి ఇతన్ని కూర్చోబెట్టిందే సౌదీ అరేబియా వాళ్ళు కదా. హౌదీస్ ఒప్పుకుంటారా? అస్సలు ఒప్పుకోరు. ఇక చాలు, అవుట్ సైడ్ ఇన్ఫ్లుయెన్స్ చాలు, మనమే గవర్నమెంట్లోకి వద్దాం, మనమే పవర్ఫుల్ అవుదామని విపరీతంగా సివిలియన్స్ మధ్యలోకి వెళ్ళిపోవడము, కామన్ ప్లేసెస్లోకి వెళ్ళిపోవడము, గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ మీద అటాక్ చేయడం, ఇలాంటివి చేస్తుంటారు. అయితే హౌదీస్కి గరిల్లా వార్ఫేర్ టెక్నిక్స్ బాగా వచ్చు. మనం శివాజీ అడ్మినిస్ట్రేషన్లో చూస్తాము, నక్సలైట్స్ దగ్గర కూడా సేమ్ టెక్నిక్స్ ఉంటాయి. జనాలలో కలిసిపోయి, కామన్ ప్లేసెస్లో కలిసిపోయి, వాళ్ళు చెప్పలేం వాళ్ళు మనని అక్కడి నుంచి ఫైట్ చేస్తారని, అలా కామన్ ప్లేసెస్లో దాక్కొని ఫైట్ చేస్తారనమాట. సో ఆ టెక్నిక్స్లో హౌదీస్ చాలా పవర్ఫుల్. సో ఈ హదీ అడ్మినిస్ట్రేషన్ మీద కూడా ఫుల్ అటాక్ మోడ్లోకి వచ్చేస్తారు. ఇప్పుడు ఈయన కూడా వద్దు, హదీ కూడా వద్దు, అబ్దుల్లా వద్దు, హదీ వద్దు, మేమే పవర్లోకి రావాలి అనేది హౌదీ యొక్క డిమాండ్ ఇప్పుడు. సరే, మనం ఒకసారి ఇప్పుడు ఈ హౌదీ గ్రూపింగ్ గురించి మాట్లాడుతున్నాం కదా, ట్రైబల్ గ్రూపింగ్, వాళ్ళ లీడర్స్ గురించి చూసామనుకోండి. 1990s ఫస్ట్ లీడర్షిప్ వచ్చింది ఈయన అనమాట, బద్రుద్దీన్ అల్ హౌదీ.
హౌదీ అనే పేరు ఈయన నుంచి స్టార్ట్ అయింది, బికాజ్ ఆయన స్టార్ట్ చేశారు కాబట్టి ఆ ఫ్యామిలీ లీడర్షిప్ వహిస్తూ వస్తుంది కాబట్టి అది హౌదీ గ్రూపింగ్ అయిందనమాట. ఈయన చాలా బాగా ఫైట్ చేస్తారు ఫర్ ఇయర్స్, కానీ గవర్నమెంట్ ఇతన్ని పట్టుకొని టార్చర్ చేసి చంపేస్తుంది. దానికి రివెంజ్గా హౌదీ వాళ్ళు ఇంకా పవర్ఫుల్ అవుతారు. మరి ఫస్ట్ లీడర్ చనిపోయారు, ఇప్పుడు కరెంట్ లీడర్ ఎవరు అని అంటే ఈ హౌదీ వాళ్ళ యంగెస్ట్ తమ్ముడు ఈయన. ఇప్పుడు మీరు న్యూస్ పేపర్స్లో చూసినా టీవీలో చూసినా ఈయన ఫేసే కనిపిస్తుంది, అబ్దుల్ మలిక్ అల్ హౌదీ. ఇప్పుడు ఈయన కరెంట్ లీడర్, ఎవరైతే నెగోసియేషన్ చేస్తున్నారో అది. సో మనకి ఇప్పుడు స్టోరీ ఏంటి, అక్కడ యెమెన్లో హదీ గవర్నమెంట్ ఉంది, అది జనాలకు నచ్చట్లేదు, హౌదీ వాళ్ళకి అసలే నచ్చట్లేదు. హౌదీ లీడర్ ఈయన అబ్దుల్ మలిక్. సో ద హౌదీ ఇన్సరక్షన్ 2014. అయితే ఇప్పుడు యెమెన్లో హదీ గవర్నమెంట్ ఉంది, సౌదీ అరేబియా వాళ్ళు బాగా హెల్ప్ చేస్తున్నారు. హౌదీ వాళ్ళేమో చాలా పవర్ఫుల్ అయిపోయి మొత్తం యెమెన్ అంతా ఆక్రమిస్తున్నారు. ఎస్పెషలీ ఈ నార్త్ యెమెన్ వాళ్ళు చాలా ఎక్కువగా ఆక్రమిస్తున్నారు డిఫరెంట్ ప్లేసెస్లో. ఇక్కడే ఒక ట్విస్ట్ వస్తుంది చూడండి. ఇదే ఆపర్చునిటీ ఛాన్స్ అనుకొని ఈయనెవరో గుర్తున్నారా, ఈ ఫేస్ మన ఫస్ట్ ప్రెసిడెంట్ అబ్దుల్లా సలే, కరెక్ట్. ఈయనని పవర్ నుంచి బలవంతంగా దించేస్తారు కదా. ఈయన ఏం చేస్తాడంటే ఈ హౌదీస్ దగ్గరకు వస్తాడు, వచ్చి వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకుంటాడు. మీకు ఒక లీడర్ లేరు, ఇన్ ద సెన్స్ మీకు గవర్నమెంట్లో ఉన్న లీడర్ లేరు, నాకు అక్కడ కనెక్షన్స్ ఉన్నాయి, నాకు కొంత వెల్త్ ఉంది, నేను మీకు హెల్ప్ చేస్తా, ఆర్మ్స్, సప్లైస్, అమ్యూనిషన్స్, పర్సోనల్ అన్నీ నేను ప్రొవైడ్ చేస్తాను, మనమే గవర్నమెంట్ ఫామ్ అవుదామని అబ్దుల్లా వచ్చి వీళ్ళతో టైఅప్ అవుతాడు హౌదీస్తో. హౌదీస్ కూడా ఒప్పుకుంటారు, ఎందుకంటే చాలా సంవత్సరాల లీడర్ లాగా ఉన్నారు, హెల్ప్ చేస్తారు అని చెప్పి. సో ఈయన హెల్ప్ తీసుకొని హౌదీస్ ఇంకా తారా స్థాయికి వెళ్ళిపోతారు. ఆల్మోస్ట్ నార్త్ యెమెన్ అంతా ఆక్రమించి మెయిన్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ సనాని కూడా కంప్లీట్లీ ఆక్రమిస్తారు. సో యెమెన్ సిచ్యువేషన్ చూడండి, ఇప్పుడు అబ్దుల్లాతో కూడిన హౌదీ వాళ్ళు నార్త్ యెమెన్ని ఆక్రమించుకున్నారు, కరెక్ట్. సో అంత పవర్ఫుల్ ఉన్నారు ఇప్పుడు హౌదీస్. ఇప్పుడు డెఫినెట్లీ హదీ భయపడతారు కదా, ఎందుకంటే అక్కడ హౌదీస్ అంతా పవర్ఫుల్ అవుతున్నారు, వెనకాల నుంచి అబ్దుల్లా హెల్ప్ చేస్తున్నారు. హదీ భయపడి సౌత్ యెమెన్కి వచ్చేస్తారు, అయినా కూడా ఆయనని వదలరు, వెనకాలే పడతారు. సో యెమెన్లో ఉండడం సేఫ్ కాదు అని చెప్పి హదీ సౌదీ అరేబియాకి వెళ్తారు. సౌదీ అరేబియా దగ్గరికి వెళ్ళి అక్కడ తలదాచుకుంటారు, వాళ్ళ ప్రొటెక్షన్ అడుగుతారు, నేను ఇక్కడ నుంచి గవర్నమెంట్ రన్ చేస్తాను అని చెప్పి. అర్థమైందా? సో ఇప్పుడు ఈ హదీ చూడండి ఏం చేశాడు, సౌదీ అరేబియా దగ్గరికి వెళ్ళాడు, వెళ్ళి వాళ్ళ హెల్ప్ తీసుకొని అక్కడ నుంచి గవర్నమెంట్ని రన్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనమాట. అయితే ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే చూడండి ఇంకొక ట్విస్ట్. ఇప్పుడు మనకి యెమెన్లో అబ్దుల్లా సలే ప్లస్ హౌదీ వాళ్ళు ఆక్రమించుకుంటున్నారు కదా, సౌదీ అరేబియాకి భయం వేస్తుంది. ఎందుకంటే ఇమ్మీడియట్ దేశం మనం మ్యాప్లో చూసాం కదా, సౌదీ అరేబియా నైబర్ యెమెన్ అంత పవర్ఫుల్ అవ్వడం సౌదీకి నచ్చుతుందా? మీరే ఆలోచించండి. ఇండియా మనం ఉన్నాం, మన నైబర్స్ పాకిస్తాన్ అండ్ చైనా. ఒకవేళ పాకిస్తాన్ అండ్ చైనా వాళ్ళు మిలిటరీ వైజ్ డిఫెన్స్ వైజ్ టూ పవర్ఫుల్ ఉంటే ఇండియాకి నిద్ర పడుతుందా? రేపటి నాడు వార్ కండిషన్స్ వస్తే మనం రెడీ ఉండాలి. వాళ్ళు పవర్ఫుల్ అవ్వడం మనం చూడగలమా? కష్టం. సో డిఫెన్స్ ఇలాగే ఉంటుందన్నమాట. సో ఇక్కడ యెమెన్ పవర్ఫుల్ అవుతుందని సౌదీ అరేబియా మళ్ళీ ఏం చేస్తుందో తెలుసా, తెలివిగా బ్యాక్ డోర్ టాక్ స్టార్ట్ చేస్తుంది అబ్దుల్లాతో. అబ్దుల్లా మనం మళ్ళీ కూర్చొని మాట్లాడదాము, మనం కలిసి కొలాబరేటివ్గా పనిచేద్దాము అన్నట్టు ఒక నెగోసియేషన్కి వద్దామని ట్రై చేస్తారు. దీనికి అబ్దుల్లా ఒప్పుకుంటాడు, ఫైన్ లెట్ us కమ్ టు అ ట్రూస్, మాట్లాడదాం మనం అని చెప్పి. ఈ విషయం హౌదీస్కి నచ్చుతుందా? ఫస్ట్ నుంచి వీళ్ళ డిమాండ్ అదే కదా, సౌదీ ఇన్ఫ్లుయెన్స్ ఉండొద్దు, బయట ఇన్ఫ్లుయెన్స్ ఉండొద్దు. ఎంతవరకు వాళ్ళ కోపం వస్తుందంటే అబ్దుల్లా ఆ మాట చెప్పగానే, నెగోసియేషన్కి ఒప్పుకుంటా నేను అని చెప్పగానే హౌదీస్ అతన్ని చంపేస్తారు. లిటరలీ వాళ్ళ ఫార్మర్ ప్రెసిడెంట్ని వాళ్ళు చంపేస్తారు, వాళ్ళు అంత కోపంగా ఉన్నారు సౌదీతో ఎటువంటి టైఅప్స్ వద్దని. సో అగైన్ ఇప్పుడు మళ్ళీ సిచ్యువేషన్ చూడండి. ఇప్పుడు యెమెన్లో అబ్దుల్లా కూడా చనిపోయారు. సో ఇప్పుడు యెమెన్లో ఓన్లీ హౌదీస్ ఉన్నారు, కరెక్ట్. ఒక సైడ్ హౌదీస్ పవర్ఫుల్ అవుతున్నారు, ఇంకొక సైడ్ సౌదీ లెడ్ గవర్నమెంట్ నడుస్తుంది. సౌదీ హెల్ప్తో ఉన్న గవర్నమెంట్ అంటే వాళ్ళ మనుషులతో నడిపిస్తున్నారు. ఈ రెండు చాలా అన్నట్టు ఇంకొక థర్డ్ ఫ్యాక్షన్ కూడా వస్తుందన్నమాట యెమెన్లో. ఈ థర్డ్ ఎవరంటే ఇక్కడ చూడండి ఎల్లో ఏరియా కనిపిస్తుంది కదా డౌన్, సదర్న్ ట్రాన్సిషన్ కౌన్సిల్ అని. వీళ్ళకి ఏంటంటే వీళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, వీళ్ళకి హౌదీస్ అంటే అంత పడదు, వాళ్ళ ఐడియాలజీ నచ్చదు.
అలాగే సౌదీ లెడ్ గవర్నమెంట్తో కూడా పనిచేయాలని ఇంట్రెస్ట్ లేదు. వీళ్ళకి ఏంటంటే సెపరేట్ కంట్రీయే కావాలి, యెమెన్ నుంచి బయటకు వచ్చి సెపరేట్. మన ఇండియాలో కూడా మనం చాలా చూస్తాం కదా సెపరేటిస్ట్ మూవ్మెంట్స్. నార్త్ ఈస్ట్లో చూడండి, నాగాల్యాండ్ సెపరేట్ అవుతామని, అస్సాం దగ్గర బోడోల్యాండ్ సెపరేట్గా కావాలి స్టేట్ అనేసి, గోర్ఖాల్యాండ్, ఇలా డిఫరెంట్ మూవ్మెంట్స్ చూస్తాం కదా. అలాగే యెమెన్లో కూడా వీళ్ళు ఇండిపెండెంట్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు. సదర్న్ ట్రాన్సిషన్ కౌన్సిల్. సో ఇప్పుడు మనకి మూడో ఫ్యాక్షన్ ఏంటి? సదర్న్ ట్రాన్సిషన్ కౌన్సిల్. నౌ ఇది చాలా అన్నట్టు ఫోర్త్ యాక్టర్ కూడా వచ్చారు ఇంకా యెమెన్లో. ఎవరు అంటే అల్ ఖైదా ఇన్ అరేబియన్ పెనిన్సులా. స్టార్టింగ్లో టెర్రరిస్ట్ అటాక్స్ తర్వాత అమెరికా వాళ్ళు ఇరాక్ మీదికి, టెర్రరిస్ట్ వింగ్స్ మీదికి మనుషుల్ని పంపిస్తారని చూసాం కదా. దీనికి భయపడి ఇరాన్లో ఉన్న అల్ ఖైదా వాళ్ళు పరిగెత్తుకుంటూ యెమెన్లోకి వచ్చేస్తారు. యెమెన్లో ఉన్న అల్ ఖైదా వాళ్ళతో కలిసిపోతారు. కలిసిపోయి ఒక స్ట్రాంగ్ గ్రూపింగ్గా మార్చుకొని పేరు మార్చుకుంటారు. ఏంటది? AQAP. ఈ రీజియన్ వాళ్ళ కంట్రోల్లో ఉంది. అల్ ఖైదా ఇన్ అరేబియన్ పెనిన్సులా. ఇప్పుడు మన స్టోరీలో ఈ 4 ఫ్యాక్షన్స్ యెమెన్లో ఉన్నాయన్నమాట. పిక్చర్లో ఈజీగా అర్థమవుతుంది చూడండి. ఈ పర్పుల్ ఏరియా అంతా ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? నార్త్ ఇదంతా హౌదీస్ కంట్రోల్ చేస్తున్నారు. ఈ AQAB అల్ ఖైదా వాళ్ళు. ఈ ఎల్లో రీజియన్ సదర్న్ ట్రాన్సిషన్ కౌన్సిల్ సెపరేట్గా ఉండడానికి. ఈ బ్లూ అంతా ఏంటి? సౌదీ హెల్ప్తో నడుస్తున్న గవర్నమెంట్. ఇది మన కరెంట్ యెమెన్ యొక్క సిచ్యువేషన్. ఈ పిక్చర్లో ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. ఒక్కసారి పాజ్ చేసి చూడండి. ఇక్కడ AQAP ఉంది, ఇక్కడ హౌదీ మూవ్మెంట్ ఉంది, ఇక్కడ గవర్నమెంట్ ఉంది, కింద సదర్న్ ట్రాన్సిషన్ కౌన్సిల్. తర్వాత ఇంటర్నలైజేషన్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. ఇది ఇంటర్నేషనల్ లెవెల్కి ఎప్పుడు వెళ్ళింది అంటే, ఈ హౌదీస్ వాళ్ళు ఒక స్ట్రైక్ చేస్తారు. ఎక్కడ అంటే ఇమ్మీడియట్ నైబర్ సౌదీ అరేబియా కదా, వాళ్ళకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఏంటంటే సౌదీ వాళ్ళు వాళ్ళ పర్సోనల్ని బార్డర్ దగ్గర స్టేషన్ చేస్తున్నారు, మెల్లమెల్లగా లోపలికి వస్తున్నారు. ఈ ఇన్ఫర్మేషన్తో వాళ్ళు ఏం చేస్తారు, హౌదీస్ సౌదీకి సంబంధించిన 2 మిలిటరీ పర్సనల్ని, కొంతమందిని హోస్టేజెస్గా తెచ్చేసుకుంటారు, కిడ్నాప్ చేసి పట్టుకొచ్చుకుంటారు. సౌదీ ఊరుకుంటుందా? అస్సలు ఊరుకోదు. సౌదీ కొన్ని కంట్రీస్ తన సేమ్ ఐడియాలజీతో ఉన్న ఇస్లామిక్ కంట్రీస్తో కలిసి ఒక మిలిటరీ ఇనిషియేషన్ని పంపిస్తుందన్నమాట యెమెన్ మీదికి. విపరీతమైన ఎయిర్ స్ట్రైక్స్, మోర్ దెన్ 130 ఎయిర్ స్ట్రైక్స్, మిసైల్స్ని పంపడం, డ్రోన్స్ని పంపడం, మనుషుల్ని పంపడం, గ్రౌండ్ చేయడం. అదొక్కటే కాదు, యెమెన్ని అన్ని రకాలుగా ఎయిర్ వైజ్, ఎయిర్ నుంచి అటాక్స్, ల్యాండ్ నుంచి అటాక్స్, సీ నుంచి అటాక్స్. సీ అంటే ఆబ్వియస్లీ రెడ్ సీనే కదా, పక్కనే ఉన్నారు కదా యెమెన్. రెడ్ సీలో సౌదీ అరేబియా వెజల్స్ని పంపిస్తుంది, మిలిటరీ వెజల్స్ని, వాళ్ళని కంట్రోల్ చేయడానికి, హౌదీస్ని డాక్ చేయడానికి. సో అన్ని రకాలుగా బ్లాకేట్ జరుగుతుంది. సౌదీ అరేబియా ఇలా స్టార్ట్ చేస్తుంది. దీంతో ప్రపంచంలోనే వర్స్ట్ హ్యుమానిటేరియన్ క్రైసిస్, ఎక్కడ మీరు చూడలేనని ఆకలి చావులు, ఫుడ్ కూడా దొరకదు చిన్నపిల్లలకి. లిటరలీ అందరూ స్కెలిటన్స్ లాగా అయిపోతారు. తిండి లేదు, నీరు లేదు, ఫ్యూయల్ లేదు, షెల్టర్ లేవు, బట్టలు లేవు. ప్రపంచంలోనే విపరీతమైన క్రైసిస్ మనకి యెమెన్లో కనిపిస్తుంది ఈ గొడవల వల్ల. సో ఏదో ఒక అగ్రిమెంట్కి రావాలి కదా, డెఫినెట్లీ దేనికి ఒక దానికి సొల్యూషన్ ఉండాలి, కరెక్ట్? ఇప్పుడు ఈ సౌదీ వాళ్ళు, సౌదీ లెడ్ గవర్నమెంట్ ఉంది కదా యెమెన్లో, వాళ్ళు కొంచెం స్ట్రాంగ్ అయ్యి పోర్ట్ సిటీ ఆఫ్ ఏడెన్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ పోర్ట్ సిటీ ఆఫ్ ఏడెన్ని కంట్రోల్ చేసుకుంటారు. ఆల్మోస్ట్ సౌత్ అండ్ ఈస్ట్ పార్ట్ అంతా కంట్రోల్ చేస్తారు. ఆల్ రైట్, వీళ్ళు అదంతా ఆక్రమించుకుంటుంటే ఇక్కడ హౌదీస్ వాళ్ళు మెల్లమెల్లగా నార్త్ ఇంకా ముందుకు రావడానికి ట్రై చేస్తున్నారు. ఈ గొడవల్ని చూసి ఎవరు సీన్లోకి ఎంటర్ అవుతున్నారు అంటే యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి అని అంటాం కదా మనం. యునైటెడ్ నేషన్స్ వాళ్ళు, అక్కడ క్రైసిస్ జరుగుతుంది, ప్రాక్సీ వార్స్ జరుగుతున్నాయి. అక్కడ యుద్ధం జరిగినా డెఫినెట్లీ మనకి ఎఫెక్ట్ అనేది ప్రపంచంలో కనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇప్పుడు ఒక గ్లోబల్ ఎకానమీ, ఏ కంట్రీలో ఇష్యూ వల్ల మన మీద ఎఫెక్ట్ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా రష్యా వర్సెస్ యుక్రెయిన్ చూడండి, వీట్ ఎక్స్పోర్ట్స్ దెబ్బతిన్నాయి, సన్ఫ్లవర్ ఆయిల్ స్టాక్స్ పడిపోయినాయి, చాలా ఎఫెక్ట్ పడుతుంది. సో ఈ గొడవ ఆపడానికి యునైటెడ్ నేషన్స్ వచ్చి ఒక సీజ్ ఫైర్ ఇనిషియేట్ చేస్తుంది. అంటే సౌదీ అరేబియా వాళ్ళు, యెమెన్ వాళ్ళు ఒక సీజ్ ఫైర్లో ఉంటారు. అంటే వాళ్ళ మీద వీళ్ళు అటాక్ చేయొద్దు, వీళ్ళ మీద వాళ్ళు అటాక్ చేయొద్దు, అండ్ రెడ్ సీలో ట్రేడ్ని మంచిగా పోనివ్వాలి, హ్యాపెన్ చేయనివ్వాలి అని చెప్పి ఒక సీజ్ ఫైర్. దాని పేరే హుదైదా సీజ్ ఫైర్. హుదైదా అనేది యాక్చువల్లీ ఒక పోర్ట్ అనమాట యెమెన్లో. సో ఆ పేరుతో హుదైదా సీజ్ ఫైర్ స్టార్ట్ చేస్తారు. అట్లనే మనకి సదర్న్ ట్రాన్సిషన్ కౌన్సిల్ వాళ్ళు సెపరేట్ అవుదాం అని అడుగుతున్నారు కదా, వాళ్ళని కూడా కూర్చోబెట్టి వాళ్ళ డిమాండ్స్ విని వాళ్ళతో కూడా ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు. రియాద్ అగ్రిమెంట్ 2019. సో ఒక్కసారి అగ్రిమెంట్స్ చూడండి, మనకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో హెల్ప్ అవుతుంది. స్టాక్హోమ్ అగ్రిమెంట్, హుదైదా సీజ్ ఫైర్,
రియాద్ అగ్రిమెంట్. ఇప్పుడు స్టోరీ అర్థమైంది కదా. మరి ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉంది ఇష్యూ అని అంటే, యాక్చువల్గా ఈ సీజ్ఫైర్ జరిగింది కదా 2019 ఆ టైంలో, అంత కామ్గానే ఉంది, కామ్గానే ఉన్నారు, అది ఫాలో అవుతున్నారు. సడన్గా ఈ హౌదీస్ మళ్ళీ 2023లో న్యూస్లోకి వచ్చారు, ఇన్నేళ్ల తర్వాత. ఎందుకు న్యూస్లోకి వచ్చారు అని అంటే, ఏం జరిగింది 2023లో? ఇజ్రాయెల్ వర్సెస్ పాలస్తీనా గొడవలు స్టార్ట్ అయినాయి. పాలస్తీనాలో హమాస్ అనే ఒక టెర్రరిస్ట్ గ్రూప్ ఉన్నారు కదా, ఆ హమాస్ అనే వాళ్ళు ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తారు. ఫస్ట్ ఇజ్రాయెల్ ఊరుకుంటుందా? అసలే సైంటిఫికలీ టెక్నాలజికలీ పవర్ఫుల్ దేశం. ఇప్పుడు మీరు రీసెంట్గా కూడా అటాక్స్ చూస్తున్నారు కదా, ఇజ్రాయెల్ అటాక్స్ ఎలా స్ట్రైక్స్ ఇస్తున్నారు. కామన్ పీపుల్, చిన్నపిల్లలు, విమెన్ చచ్చిపోయినా కూడా అటాక్స్ ఆపట్లేదు కదా. సో 2023లో ఫస్ట్ హమాస్ దాడి చేసినప్పుడు ఉల్టా ఇజ్రాయెల్ వాళ్ళు కూడా విపరీతమైన ఎయిర్ స్ట్రైక్స్, డ్రోన్ స్టార్ట్ చేస్తారు. ఇంకా అక్కడి నుంచి గొడవ స్టార్ట్ అయింది కదా. ఆ పాలస్తీనాలో చాలా మంది ముస్లిమ్స్ చనిపోతారు. ఈ ముస్లిమ్స్ చనిపోవడం అనే విషయం హౌదీస్కి నచ్చలేదు. ఇప్పుడు హౌదీస్ వార్ ఏంటి, అసలే వాళ్ళ స్లోగన్ ఏంటి? డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్, విక్టరీ టు గాడ్, అది వాళ్ళ స్లోగన్ లిటరలీ. సో ఇప్పుడు ఇజ్రాయెల్ మీద దాడి చేయాలి. ఎవరు? హౌదీస్ వాళ్ళు. ఏం చేస్తారంటే, ఈ రెడ్ సీ అనేది ఎంత ఇంపార్టెంట్ మ్యారిటైమ్ ట్రేడ్ అంటే, గ్లోబల్ ట్రేడ్లో, ప్రపంచ వాణిజ్యంలో నియర్లీ 15% గ్లోబల్ ట్రేడ్ అనేది మనకి ఈ రెడ్ సీ త్రూనే జరుగుతుందన్నమాట. ఇక్కడ నుంచి వచ్చే అమెరికన్ వెజిల్స్ని, ఇజ్రాయెల్ వెజిల్స్ని దాడి చేయడం స్టార్ట్ చేస్తారు హౌదీస్. బికాజ్ ఇదంతా హౌదీసే ఉన్నారు కదా ఇక్కడ నార్త్ పార్ట్లో, కరెక్ట్. ప్రతి ఇజ్రాయెల్ వెజిల్స్ని, అక్కడ ఉన్న క్రూని, ఏదైనా సరే ఇక మెల్లిమెల్లిగా దాన్ని అటాక్ చేయడం, కిడ్నాప్ చేయడం, ఇది స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, నాట్ జస్ట్ ఇజ్రాయెల్, నాట్ జస్ట్ అమెరికా, అక్కడ నుంచి ఏ వెజిల్స్ వచ్చినా, అది కమర్షియల్ కానివ్వండి, ప్యాసింజర్ కానివ్వండి, ఏవైనా సరే ఆక్రమించుకుంటున్నారు. వాళ్ళు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారంటే, వరల్డ్ అటెన్షన్ మా మీదకి రావాలి, మేము ఈ రెడ్ సీని ఎప్పుడు వదిలేస్తాం, ఈ అటాక్స్ ఎప్పుడు ఆపుతామంటే, ఎప్పుడైతే ఇజ్రాయెల్ పాలస్తీనా మీద అటాక్స్ ఆపుతుందో మేము రెడ్ సీలో అటాక్స్ ఆపుతాము, అది యెమెన్ చెప్పాలనుకుంటున్నారు. అందుకే ఇన్ని అటాక్స్ చేస్తున్నారు. ఇక ఇన్ని యుఎస్ వెజల్స్, యుఎస్ ట్రేడ్ దెబ్బతిన్నాక ట్రంప్ ఎందుకు ఊరుకుంటారు? ట్రంప్కి నచ్చలేదు. అందుకే మీరు ఆయన స్టేట్మెంట్స్ చూడండి న్యూస్లో, ఇక మీ అటాక్స్ చాలు, ఇప్పటిదాకా మీరు చేసింది చాలు, హెల్ విల్ రెయిన్ డౌన్ ఆన్ యూ అని ఆయన చెప్పారు. హెల్ విల్ రెయిన్ డౌన్ అంటే లిటరలీ మీకు నరకం చూపిస్తారు, నరకం మీ మీద పడుతుంది అంటే, అంత విపరీతమైన అటాక్స్ మేము కూడా చేయగలం, చేస్తాము అనేది ట్రంప్ చేశారనమాట. ఈ వార్లో మీకు ఒకటి అర్థమైందా? హౌదీస్ అనే వాళ్ళు ట్రైబల్ గ్రూపే, ఒక మైనారిటీ గ్రూప్. ఇంత పెద్ద మూవ్మెంట్ ఫైట్ చేయడానికి వాళ్ళకి ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్స్ ఎక్కడి నుంచి వస్తుండొచ్చు? వాళ్ళ ట్రైబల్ గ్రూప్కి ఓన్గా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయాలా, టెక్నాలజీ చేయాలంటే ల్యాబ్స్ ఉండాలి, సైంటిస్టులు ఉండాలి, అవేవి లేకుండా ఎక్కడి నుంచి వస్తున్నాయి? యెమెన్కి ఎవరు సప్లై చేస్తున్నారంటే ఇరాన్. ఎందుకంటే ఇరాన్కి సౌదీ అరేబియాకి అస్సలు పడదు, అస్సలు. సో ఇరాన్ సౌదీ అరేబియాతో డైరెక్ట్గా ఫైట్ చేయకుండా యెమెన్ని స్ట్రాంగ్ చేస్తుంది, యెమెన్కి ఇస్తుంది, నేను ఇస్తాను మీకు కావాల్సిన గన్నులు, పిస్తోల్, ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్స్, మీరు ఫైట్ చేయండి సౌదీ అరేబియాతో. బికాస్ సౌదీ అరేబియా స్ట్రాంగ్ అవ్వడం, రీజనల్లీ స్ట్రాంగ్ ఉండడం ఇరాన్కి నచ్చదు. సో ఇరాన్ ఏమో యెమెన్కి హెల్ప్ చేస్తుంది, అమెరికానేమో సౌదీ అరేబియాకి హెల్ప్ చేస్తుంది. చూడండి ఎట్లుందో స్టోరీ. సౌదీ అరేబియాకి ఎవరు హెల్ప్ చేస్తున్నారు? యుఎస్ఏ. యెమెన్కి ఎవరు హెల్ప్ చేస్తున్నారు? ఇరాన్. మీకెందుకు, మీరు ఫైట్ చేయండి, మేము మీకు సప్లై చేస్తాం. సో దీస్ ఆర్ ప్రాక్సీ వార్స్. అక్కడ దెబ్బతింటుంది ఎవరు? కామన్ పీపుల్, పిల్లలు, వాళ్ళ స్కూల్స్, హాస్పిటల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సివిలియన్స్ ఇబ్బంది పడుతున్నారు, కంట్రీస్ మాత్రం ప్రాక్సీ వార్స్ చేసుకుంటున్నాయి. సో ఇప్పుడు మీకు అర్థమైందా ఎందుకు ట్రంప్ యెమెన్ మీద అటాక్ చేపిస్తున్నారు, ఎస్పెషలీ హౌదీస్ మీద అటాక్ చేస్తున్నారు? అండ్ హౌదీస్ కూడా అస్సలు ఊరుకోవట్లేదు, వాళ్ళు కూడా ఉల్టా చాలా అటాక్ చేస్తున్నారు. సో ఇది మన స్టోరీ. ఈ మన గేమ్ ఆఫ్ థ్రోన్స్లో యాక్టర్స్ చూడండి. యెమెనీస్ గవర్నమెంట్ అంటే అక్కడ సౌదీ అరేబియా సపోర్ట్ ఉంది కదా, ఏదైతే కరెంట్ గవర్నమెంట్, వాళ్ళు మొత్తం యెమెన్ అంతా పొలిటికల్ పవర్ కోసం ట్రై చేస్తున్నారు. హౌదీ గ్రూప్ ఏంటి, తరతరాలుగా వస్తున్న పవర్ మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేసి మొత్తం యెమెన్ని ఆక్రమించుకోవాలి, సౌదీ అరేబియాని ఛాలెంజ్ చేయాలి, వాళ్ళ దగ్గర కూడా రానివ్వద్దు అని హౌదీ వాళ్ళు. సౌదీ అరేబియా వాళ్ళు ఏంటి, ప్రాక్సీ వార్ చేస్తున్నారు. డెఫినెట్లీ సౌదీ అరేబియాకి ఇరాన్కి పడదు, సో ఇరాన్ని వీక్ చేయాలంటే యెమెన్ని వీక్ చేయాలి, అందుకు ప్రాక్సీ వార్. అలాగే వాళ్ళ నైబరింగ్, పక్కన నైబర్ పవర్ఫుల్ అయితే వాళ్ళు ఎలా ఊరుకుంటారు? సో సౌత్ని సెక్యూర్ చేసుకోవాలి, రీజనలీ వాళ్ళే డామినెంట్గా ఉండాలి. ఇక యుఏఈ సంగతికి వద్దాము. యుఏఈ అంటే ఏంటి చెప్పండి? ఫుల్ ఫామ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.
మనము స్టోరీ మధ్యలో జీసీసీ అని చూసాం కదా, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్. ఇది సౌదీ అరేబియా లెడ్ అని. దీంట్లోనే ఒక మెంబర్ యుఏఈ. ఫస్ట్ యుఏఈ సౌదీ అరేబియాతో కలిసి పనిచేస్తుంది, కానీ తర్వాత ఎందుకో వాళ్ళకి ఈ హౌదీ మూవ్మెంట్, ఇంతమంది చచ్చిపోవడము, సౌదీ అరేబియా డామినెన్స్, అంటే ఈ చనిపోవడం, ఈ మూవ్మెంట్ నచ్చక వాళ్ళు బయటికి వచ్చేస్తారు. బయటికి వచ్చి మనకి యెమెన్లో సౌత్ ట్రాన్సిషన్ కౌన్సిల్ అని ఉంది చూసారా, సౌత్లో ఒక పార్ట్ వాళ్ళకి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అంటే వీళ్ళు గవర్నమెంట్కి సపోర్ట్ చేయరంట, కానీ యెమెన్తో కాంటాక్ట్ మాత్రం కావాలి. అందుకని ఈ సదర్న్ ట్రాన్సిషన్ కౌన్సిల్కి యుఏఈ సపోర్ట్ చేస్తుంది. ఇక ఇరాన్ అంటారా, సేమ్. అక్కడ రీజనల్లీ స్ట్రాంగ్ ఉండడానికి, సౌదీ అరేబియాని కంట్రోల్ చేయడానికి యెమెన్ వాళ్ళకి సప్లై చేస్తుంది. అల్ ఖైదా ఇన్ అరేబియన్ పెనిన్సులా, వీళ్ళ మోటో ఏంటి, జిహాద్. పూర్తిగా ఇస్లామిక్ స్టేట్ డామినెంట్గా ఉండాలి, వాళ్ళ రిలీజియన్ని స్ప్రెడ్ చేయాలి అని. సదర్న్ ట్రాన్సిషన్ కౌన్సిల్ ఒక సెపరేట్ స్టేట్హుడ్ కోసం ట్రై చేస్తున్నారు. యుఎస్ఏ ఇంటెలిజెన్స్, లాజిస్టిక్స్, ఎనర్జీ సప్లయింగ్. చూడండి, ఆ రెడ్ సీ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. టెర్రరిజం తగ్గడం ఇంపార్టెంట్. ఆల్సో యుఎస్ఏ ఇజ్రాయెల్కి ఫ్రెండ్, క్లోజెస్ట్ అలై. సో ఇజ్రాయెల్ని హమాస్ ఇంకా హౌదీస్ దాడి చేస్తుంటే యుఎస్ఏ ఎందుకు ఊరుకుంటుంది? సో డెఫినెట్లీ ఇజ్రాయెల్ని కాపాడుకోవడం కోసం, హెల్ప్ చేయడం కోసం హౌదీస్ మీద అటాక్ చేస్తుంది. అలాగే యునైటెడ్ నేషన్స్ ఇక పీస్ టాక్స్, అక్కడ జనాలకి ఫుడ్ పంపించడము, రెస్క్యూ ఆపరేషన్స్, పోస్ట్ వార్ కన్స్ట్రక్షన్స్, ఇవన్నీ చేస్తుందన్నమాట. సో దీస్ ఆర్ డిఫరెంట్ యాక్టర్స్. సరే, ఈ టాపిక్ని మనం హౌ ఇట్ ఎఫెక్ట్స్ ఇండియాతో క్లోజ్ చేద్దాం. స్టోరీ విన్నాం, బట్ మనకేం అవసరం, భారతదేశానికి ఎలా ఎఫెక్ట్ అవుతుంది ఈ వార్ అనేది. ఫస్ట్ మనకి యెమెన్తో ఎప్పటి నుంచో కల్చరల్ అండ్ ట్రేడ్ లింకేజెస్ ఉన్నాయి. మనం ఎలా ఉంటామంటే సాఫ్ట్ డిప్లొమాటిక్ కంట్రీ, అన్ని కంట్రీస్తో మంచి రిలేషన్ మెయింటైన్ చేయాలని అనుకుంటాం. సౌదీతో, ఇరాన్తో, యెమెన్తో, ఎవరితో అయినా, యుఎస్ఏతో అయినా. ఇప్పుడు ఎలా ఉందంటే కర్వమంటే కప్పకు కోపం, వదలమంటే పాముకు కోపం అన్నట్టు. ఇప్పుడు ఇరాన్కి సపోర్ట్ చేస్తే ఏంటి, సౌదీకి నచ్చట్లేదు. కరెక్ట్. యెమెన్కి సపోర్ట్ చేస్తే సౌదీకి నచ్చదు. ఇలా పోనీ ఓన్లీ హౌదీ వాళ్ళ కోసం ఏమైనా చేద్దామంటే యుఎస్ఏకి నచ్చదు. సో ఇలా ఎవరిని కోపట్టడానికి లేదు, బట్ ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. సో మనం ఆ లింకేజెస్ని పాటు చేసుకోలేం కదా, అదొక ఇష్యూ ఇండియాకి. ఇండియన్ నేషనల్స్ యెమెన్లో సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ ఇండియన్ పీపుల్ ఉన్నారు. ఏ ప్రొఫెషన్స్లో ఉంటారు తెలుసా, ఎస్పెషలీ నర్సెస్. చాలా పెద్ద పెద్ద పొజిషన్స్ అని కావు, కానీ నర్సెస్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చిన్న చిన్న జాబ్స్ చేస్తూ ఉంటారు బతుకు తెరువు కోసం. ఎస్పెషలీ గుజరాత్, తమిళనాడు, ఆసాం, కేరళ నుంచి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఆపరేషన్ రాహత్ అని ఒకటి చేపట్టారు ఇండియా వాళ్ళు. అక్కడ వార్ జరుగుతున్నప్పుడు ఇండియన్స్ని కాపాడదామని. అలా రమ్మన్నా కూడా కొంతమంది ఇండియన్స్ రాలేదంట. ఎందుకంటే ఇండియాకు వచ్చి ఏం పని చేసుకుని బతకాలి, మేము ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటున్నాం, చస్తే ఇక్కడే చేస్తాం అని కొంతమంది అక్కడే ఉన్నారు. సో మనకి ఇండియన్ నేషనల్స్ని కాపాడుకోవడం కూడా ఇంపార్టెంటే. సెక్యూరిటీ కన్సర్న్స్, ఎనర్జీ సప్లై, ఆ రెడ్ సీలో అక్కడ నుంచి గూడ్స్ కానివ్వండి, సర్వీసెస్, ల్యాప్టాప్, ఫోన్ ఏవైనా ఇండియా వైపు కూడా వస్తాయి కదా. ఒకవేళ రెడ్ సీ వద్దనుకుంటే ఇక్కడ నుంచి రావాలి. చూడండి, కేప్ ఆఫ్ గుడ్ హోప్, ఆఫ్రికా కింది నుంచి. టైం వేస్ట్, ఫ్యూయల్ వేస్ట్, ఏమైనా పెరిషబుల్ ఉంటే అవి పాడైపోతాయి కదా. అందుకే ఈ సీ పాయింట్ మనకి ఇంపార్టెంట్. మనకు చాలా వరకు ఎనర్జీ సప్లై కూడా అక్కడ నుంచి వస్తుంది. సో ఈ మిడిల్ ఈస్ట్ ఎంత ప్రశాంతంగా ఉంటే మనకి ఎనర్జీ అంత మంచిగా వస్తుంది. ఆయిల్ సప్లై అదంతా, వాళ్ళు ఎంత గొడవ పడితే మనకు ఆయిల్ సప్లై దెబ్బతింటుంది, ఆయిల్ ప్రైసెస్ పెరుగుతాయి. ఒక్కసారి ఆయిల్ దెబ్బతింటే ఇండియా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. మనం 80% నియర్లీ ఇంపోర్ట్ చేసుకుంటాం. రేపటి నుంచి బండ్లు నడవవు, కార్లు నడవవు, ఆఫీస్, స్కూల్స్ ఇవన్నీ ఎలా వెళ్తాం. కరెక్ట్. సో ఈ రీజియన్ స్టేబుల్గా ఉండడం ఇండియాకి చాలా చాలా అవసరం. సో స్టెబిలిటీ కావాలి, మన స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ చూడాలి. అలాగే హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్. ఇండియా ఎప్పుడైనా సరే ఏదైనా కంట్రీ నీడ్లో ఉన్నప్పుడు జనరిక్ మెడిసిన్స్ పంపడం, ఫుడ్ పంపడం, ఆపరేషన్స్ రెస్క్యూ పంపించడం, ఇవన్నీ చేస్తుందన్నమాట. సో ఆ రకంగా కూడా మనం ఇండియా ఇన్వాల్వ్ అయి ఉన్నాము. ఇంకా లాస్ట్గా టెర్రరిజం అండ్ ఎక్స్ట్రీమిస్ట్ ఇన్ఫ్లుయెన్స్. టెర్రరిజం ఎక్కడైనా సరే ఇబ్బంది మనకి. అది పాకిస్తాన్లో ఉంటే, ఇరాక్లో ఉంటే ఏంటి, ఆఫ్ఘనిస్తాన్లో ఉంటే ఏంటి, ఇక్కడ కూడా ఉన్నారు. రేపటి నాడు ఎప్పుడైనా ఇండియాలో కూడా ముస్లిమ్స్ ఉన్నారు, అటాక్స్ చేయొచ్చు. సో ఈ టెర్రరిజంని తగ్గించాలన్నా కూడా ఈ రీజియన్ స్టేబుల్గా ఉండడం చాలా చాలా అవసరం. అలాగే ఎకనామిక్, ట్రేడ్ రూట్స్, మ్యారిటైమ్ సెక్యూరిటీ. సో మనకి మ్యారిటైమ్ ఎకనామీ, మన ట్రేడ్ ఇక్కడ నుంచే జరుగుతుంది. ఇక్కడ ఎఫెక్ట్ పడితే మన ట్రేడ్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో సొల్యూషన్, వే అవుట్ ఏంటో తెలియాలి కదా. సొల్యూషన్ ఏంటంటే ఒక డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్ ఉండాలి. డిఫరెంట్ కంట్రీస్ని కూర్చోబెట్టి, సౌదీని, యెమెన్ని, యుఎస్, ఇరాన్, ఒక స్టేల్మేట్కి లైక్ ఒక సొల్యూషన్కి తీసుకురావాలి. కాంప్రమైజ్, మీకేం కావాలి, వీళ్ళకేం కావాలి అనే ఒక నెగోసియేషన్కి తేవాలి.
ఇన్క్లూజివ్గా ఉండాలి. అది ఒక గ్రూప్ని వదిలేసి ఓన్లీ హౌదీస్ వాళ్ళని పట్టుకొచ్చి కూర్చోబెట్టి ఓన్లీ సౌదీని కూర్చోబెట్టి మాట్లాడడం కాదు. అక్కడ సదర్న్ ట్రాన్సిషన్ కౌన్సిల్ ఉంది, డిఫరెంట్ పీపుల్. ఇన్ఫ్యాక్ట్ ఐఎస్ఐఎస్ వాళ్ళు కూడా ఇప్పుడు యెమెన్లోకి వెళ్ళి ఆపరేట్ చేస్తున్నారు. సో చాలా ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయి కదా, అందరి మాటలు వినాలి, అందరి ఒపీనియన్స్ తెలుసుకొని మనం ఒక అగ్రిమెంట్కి రావాలి. ఇన్క్లూజివ్గా ఉండాలి. హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ పంపించాలి. ప్రపంచ దేశాల్లోనే ఘోరమైన క్రైసిస్ అని చూసాం కదా, చాలా అవసరం ఉంది వాళ్ళకి. డబ్బులు, ఫుడ్, రిలీఫ్ మనం పంపించాలి. మనమే కాదు, అన్ని డిఫరెంట్ గ్లోబల్ కంట్రీస్ పంపించాలి. పోస్ట్ వార్ రికన్స్ట్రక్షన్ జరగాలి. స్కూల్స్, హాస్పిటల్స్, నర్సెస్, ఎయిడ్స్ ఇవన్నీ వాళ్ళకి కలగాలి. జస్ట్ ఇమాజిన్ ఈ టైంలో ఇలా ఉంటే కోవిడ్ టైంలో వాళ్ళకి ఎలా ఉండాలి, ఎంత వర్స్ట్గా ఉండాలి. చిన్న చిన్న పిల్లలు చచ్చిపోతున్నారు. మీరు న్యూస్లో చూడండి, ఎక్కడైనా ఒక గ్రూప్ ఆఫ్ 10 people ఉన్న ఫ్యామిలీ రోజుకి ఒక పూట తెల్ల అన్నం అంతే, దాన్ని తింటూ ఉంటారు కొంచెం కొంచెం, అలాంటి సిచ్యువేషన్. రూట్ కాజెస్ మనం గమనించాలి. పైన ఇప్పుడు ప్రాబ్లం ఏంటి, సొల్యూషన్ ఏంటి అలా కాకుండా అసలు ఎందుకు స్టార్ట్ అయింది ఈ ప్రాబ్లం, వాళ్ళ గ్రీవాన్సెస్ ఏంటి, అక్కడ నుంచి మనం రూట్ కాజెస్ నుంచి సొల్యూషన్ వెతకాలి. అలాగే పబ్లిక్ అవేర్నెస్ అండ్ అడ్వకేసీ. సో ఈ వార్ ఎందుకు జరుగుతుంది, అక్కడ ఎంత ఘోరమైన సిచ్యువేషన్ ఉంది అని తెలియకపోతే జనాలు కూడా ముందుకు రారు కదా హెల్ప్ చేయడానికి, వాళ్ళు ఏమైనా పాజిటివ్ రెస్పాన్స్ తీసుకురావడానికి. సో ఇప్పుడున్న సోషల్ మీడియా కానివ్వండి, టీవీ, పేపర్స్, ఈ పబ్లిక్ అవేర్నెస్ని పెంచాలి. ఇలాంటి వార్స్ ఫ్యూచర్లో జరగకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఫైనలీ టుడేస్ క్వశ్చన్, యూపీఎస్సీ ఆర్ గ్రూప్స్ ఈ మధ్య ఒక ఫేవరెట్ ఏరియా ఏంటంటే, ఒక కమ్యూనిటీ పేరు ఇచ్చి వాళ్ళు మనకి ఎక్కడ కనిపిస్తారు అని అడుగుతారు. ఇప్పుడు మనం హౌదీస్ గురించి చూసాం కదా, హౌదీస్ మనకి ఎక్కడ కనిపిస్తున్నారు, యెమెన్లో ఉన్నారు, రైట్? అలాగే నేను 3 కమ్యూనిటీస్ చెప్తాను, వాళ్ళు ఎక్కడ కనిపిస్తారో కమెంట్ చేయండి. ఆన్సర్స్ మనం నెక్స్ట్ వీడియోతో స్టార్ట్ చేద్దాం. కుర్డ్స్ యూజువల్లీ ఏ రీజియన్లో కనిపిస్తారు, కొంతమంది కుర్ద్ ఇలా కూడా రాస్తారు, ఎనీథింగ్ ఈజ్ ఓకే. ఉయ్గూర్ ముస్లిమ్స్ ఎక్కడ ఉంటారు, రోహింగ్యాస్ ఎక్కడ ఉంటారు, వీళ్ళు చాలా న్యూస్లో ఉండే పీపుల్ అనమాట. సో చదువుకోవడం వల్ల ఎప్పుడైనా మనం ఎగ్జామ్లో సాల్వ్ చేయడానికి ఉంటుంది. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.